హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిస్నరీ. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో 11వ వారం ఎలిమినేషన్ చాలా ఆసక్తిగా సాగబోతుంది అని అర్థమవుతుంది. ఎందుకు అంటే ఈ వారం నామినేషన్స్లో ఉన్న 6 మందికి కూడా ఓటింగ్ ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా జరుగుతుంది. దీనికి ప్రధాన కారణం బిగ్ బాస్ హౌస్లోకి ప్రస్తుతం హౌస్ మేట్స్ యొక్క కుటుంబ సభ్యులు రావడే. ఎవరి హౌస్ మేట్ యొక్క కుటుంబ సభ్యులు బిగ్ బాస్లోకి ఎంట్రీ ఇస్తారో వారి ఓటింగ్ అమాంతంగా ఒక్కసారిగా పెరిగిపోతుంది. ఎందుకు అంటే వారిచ్చే ఇన్పుట్స్ కానీ వారు మార్చుకునే ఆట విధానం కానీ ఆ విధంగా ఓటింగ్లో కూడా గట్టి ప్రభావం అయితే చూపిస్తుంది. అయితే ఇక్కడ ఒకటి మాత్రం శాశ్వతంగా స్థాయిగా ఒకే స్థాయిలో నిలిచిపోతూ జరుగుతుంది అని చెప్పవచ్చు. అదేమిటి అంటే గౌతమ్ ఓటింగ్ ఈ వారం మొదలైనప్పటి నుంచి మొదటి స్థానంలోనే కొనసాగుతున్నాడు గౌతమ్. అయితే గౌతమ్ ప్లేస్కి రెండో ప్లేస్లో నిలిచిన వారికి ఏకంగా 10 నుంచి 12% ఓటింగ్ అయితే డిఫరెన్స్ ఉంది అని చెప్పవచ్చు. గౌతమ్ ఈ వారం ఇప్పటి వరకు ఏకంగా 31% ఓటింగ్ అయితే రాబడుతున్నాడు. గట్టి పోటీనిస్తున్నాడు ఓటింగ్లో గౌతమ్ అని చెప్పవచ్చు. ప్రస్తుతానికి విన్నర్ రేస్లో కూడా నిలిచాడు గౌతమ్. అయితే గౌతమ్కి గట్టి పోటీ నిఖిల్ నుంచి ఎదురయ్యే అవకాశం పుష్కలంగా ఉంది. ఈ రేంజ్లో ఓటింగ్ మరొకరు కంటెస్టెంట్కి బిగ్ బాస్ హౌస్లో జరుగుతుంది అని అంటే అది ఖచ్చితంగా నిఖిల్కి మాత్రమే ఓటింగ్లో ఉన్నప్పుడు 30-35% వరకు ఓటింగ్ అయితే జరిగింది. దీంతో ఈసారి గౌతమ్ కూడా 30%కి పైగా ఓటింగ్ జరగడంతో ఈ ఇద్దరి మధ్య ఫైనల్ వీక్లో గట్టి పోటీ అయితే ఉంటుంది అని స్పష్టంగా అర్థమవుతుంది. ఇక ఈ వారం రెండో ప్లేస్లో నిలిచారు టేస్టీ తేజ ఫ్యామిలీ వీక్లో ఫ్యామిలీ రాదు అని అనుకుంటూ అందరూ బాధపడుతూ ఉన్నారు. ఎమోషనల్గా టేస్టీ తేజ ఏడుస్తూ ఉండడంతో సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయ్యి 20%కి పైగా ఓటింగ్ అయితే జరుగుతుంది అని చెప్పవచ్చు. ఇక మూడవ స్థానంలో యష్మి నిలిచింది. యష్మి వాళ్ళ ఫాదర్ వచ్చిపోయిన తర్వాత యష్మికి ఫుల్ పాజిటివ్ ఓటింగ్ అయితే జరుగుతుంది అని చెప్పవచ్చు. ఇక 4వ స్థానంలో ఈసారి ఏకంగా విష్ణుప్రియ నిలవడం నిజంగా ఒక ఆశ్చర్యపోవాల్సిన అంశం అని చెప్పవచ్చు. విష్ణుప్రియకి ఏకంగా 16% ఓటింగ్ అయితే జరిగింది అని చెప్పవాలి. ఇక 5వ స్థానంలో అవినాష్ నిలిచారు. అవినాష్కి ఏకంగా 13% ఓటింగ్ అయితే జరిగింది. ఇక 6వ స్థానంలో చివరి స్థానంలో పృథ్వీరాజ్ కొనసాగుతున్నాడు. పృథ్వీరాజ్కి 11% ఓటింగ్ అయితే జరిగింది. అయితే ఇప్పటికే పృథ్వీరాజ్ వారి అమ్మగారు బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇవ్వడం అయితే జరిగింది. అయితే అది ఇంకా టెలికాస్ట్ అవ్వలేదు, లైవ్లో కూడా ఇంకా టెలికాస్ట్ అవ్వలేదు. సో ఈరోజు లైవ్ కానీ అలాగే ఈరోజు నైట్కి పృథ్వీరాజ్ అమ్మగారు బిగ్ బాస్ ఎంట్రీలోకి ఇచ్చి ఏ విధమైన ఇన్పుట్స్ ఇచ్చారు అనేది లైవ్లో టెలికాస్ట్ అయిన తర్వాత పృథ్వీరాజ్కి ఓటింగ్ అయితే పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారని మీరు భావిస్తున్నారో వారి పేరుని కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే నిఖిల్ వర్సెస్ గౌతమ్ అన్నట్టుగా జరిగే ఫైట్లో ఎవరు చివరికి గెలుస్తారని మీరు భావిస్తున్నారో వారి పేరుని కూడా కామెంట్స్లో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిస్నరీ.